నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. నేడు మునిగిరిపై రామలింగేశ్వర స్వామి ఆలయం, విఘ్నేశ్వర ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, నాగేంద్ర స్వామి ఆలయం ఉన్నాయి. ఇక్కడ శివపార్వతులు కలిసి దర్శనమివ్వడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఈ దివ్య దంపతులను దర్శించుకుంటే దాంపత్య సమస్యలు తొలగి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని భక్తుల గాఢ విశ్వాసం. కృష్ణమ్మ తల్లి ఒడిలో కొండపై కొలువై భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రం విజయవాడ సమీపంలోని యలమల కుదురు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు గణపతి స్వామి కూడా ఉన్నారు. ముందుగా భక్తులు గణపతి స్వామిని దర్శించుకున్నాకే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ. ఓం శం శరవణభవ. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఇక్కడ ప్రత్యేకంగా పిల్లలు లేని దంపతులు 12 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసం. ఈ రామలింగేశ్వర ఆలయంలో హనుమంతుడి విగ్రహం పెద్దగా ప్రతిష్ఠించబడుతుంది. ప్రతి భక్తుడు ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జై ఆంజనేయ, రామభక్త హనుమానికి జై.
రైట్ సార్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు నక్క ప్రశాంత్. నేను విజయవాడ నుంచి అండి. ఎన్నేళ్లుగా వస్తున్నారు సార్ ఈ ఆలయానికి? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నానండి. మాది అయ్యప్ప నగరే. శివరాత్రి కంపల్సరీ వస్తాము. కాకపోతే ఈ మధ్యన కొంచెం ఎక్కువ వస్తున్నాను నేను. అంటే కొంచెం వచ్చి కాసేపు ప్రశాంతంగా కూర్చొని వెళ్తూ ఉంటాం ఫ్యామిలీతో కలిసి. అంటే మన ఇంట్లో కూర్చొని ఒక స్ట్రెస్ లాంటిది వచ్చినప్పుడు టెంపుల్కి వచ్చి కాస్త ఓం నమ శివాయ ఇంట కాస్త కళ్ళకత్తుకొని అన్నీ చేసి వెళ్తే కొద్దిగా మైండ్ రీసెట్ అవుతుందండి. నేను అందుకని వస్తూ ఉంటాను మోస్ట్లీ. ఎలా అనిపిస్తుంది సార్ ఆలయానికి రాగానే? మంచి గాలి, పీస్ఫుల్ ప్లేస్ అండి. అది అంటే సైంటిఫికల్లీ హిందూ సంస్కృతి అనేది చాలా డిఫరెంట్ అండి. ఈ సైకాలజీ పరంగా ఇలా రావి చెట్టు దగ్గర గాలి ఇవన్నీ మెడిసినల్. సో కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది రెగ్యులర్ జాబ్ లైఫ్ నుంచి, మెకానికల్ లైఫ్ నుంచి ఒక ప్రాపర్ మెంటల్ పీస్ దొరుకుతుంది. మా కంపెనీస్ ఎన్ని మెంటల్ పీస్ ప్రోగ్రామ్స్ చేసినా మాకు వాటి నుంచి బయటికి రాలేము రెగ్యులర్ లైఫ్ నుంచి. ఇక్కడికి వస్తే కొంచెం అది ప్రాక్టికల్గా తెలుస్తుంది మెంటల్ పీస్ అనేది. సంవత్సరంలో మొదటగా ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాక తర్వాత నాగేంద్ర స్వామి స్వయంగా వెలిశారని భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వీరభద్రుడు, శ్రీ బ్రహ్మి, శ్రీ మహేశ్వరి, శ్రీ కౌమారి, శ్రీ వైష్ణవి, శ్రీ వారాహి, శ్రీ ఇంద్రాణి, శ్రీ చాముండి దేవతలు కూడా ప్రత్యక్షంగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని సప్తమాతృకల సన్నిధి విశిష్టతను మనం ఇక్కడ తెలుసుకుందాం. శైవ శాక్త సంప్రదాయాల సమ్మేళనంగా వెలుగొందుతున్న యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని సప్త మాతృకల సన్నిధి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం దేవతల శక్తి అంశాల నుండి ఆవిర్భవించిన 7 దివ్య మాతృకలే సప్త మాతృకలు. ఇవి జగత్తు రక్షణ కోసం అవతరించిన ఆది పరాశక్తి యొక్క విభిన్న రూపాలుగా పూజలందుకుంటున్నాయి. మొదటగా దర్శనమిచ్చే శ్రీ బ్రహ్మీదేవి బ్రహ్మదేవుని శక్తి స్వరూపిణి. జ్ఞానం, విద్య, సృష్టి శక్తికి ప్రతీకగా భక్తులకు అనుగ్రహం చేస్తుంది. శ్రీ మహేశ్వరీదేవి పరమశివుని శక్తి రూపం. త్రిశూలం, డమర్కంతో దర్శనమిస్తూ భక్తులలో ధైర్యాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని విశ్వాసం. శ్రీ కౌమరీదేవి కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని శక్తి స్వరూపిణి. యువతలో శక్తి, విజయం, పరాక్రమాన్ని ప్రసాదించే దైవంగా ఆరాధించబడుతుంది.
శ్రీ వైష్ణవిదేవి మహావిష్ణువు యొక్క శక్తి అంశం. శంఖ చక్రాలను ధరించి భక్తులను కాపాడుతూ సంపద, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం. శ్రీ వరాహిదేవి వరాహావతార శక్తి రూపిణి. శత్రు బాధలు, దుష్ట శక్తుల ప్రభావం నుండి రక్షించే మహాశక్తిగా తంత్ర, శాక్త సంప్రదాయాలలో ప్రత్యేక స్థానం పొందింది. శ్రీ ఇంద్రాణీదేవి దేవేంద్రుని శక్తి స్వరూపం. నాయకత్వం, కీర్తి, గౌరవం మరియు విజయాలను ప్రసాదించే దేవతగా భక్తులచే పూజించబడుతుంది. సప్త మాతృకలతో పాటు వీరభద్రస్వామి కూడా ఈ సన్నిధికి క్షేత్ర పాలకుడిగా కొలువై ఉంటాడు. శివుని ఉగ్రశక్తి రూపమైన వీరభద్రుడు భక్తులను అన్ని ఆపదల నుండి కాపాడుతాడని విశ్వాసం. యనమల కుదురు సప్త మాతృకల సన్నిధిని దర్శించి భక్తిపూర్వకంగా ప్రార్థించిన వారికి జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ధైర్యం, విజయం, శత్రు నివారణ మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ సన్నిధి యనమల కుదురు క్షేత్రంలోని అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది. ఒకే సన్నిధిలో ఆది పరాశక్తి యొక్క అనేక దివ్య రూపాలను దర్శించే అదృష్టం కలిగించే యనమల కుదురు సప్తమాతృకల ఆలయం భక్తి, శక్తి, రక్షణకు ప్రతీకగా నేటికి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. హాయ్ సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము యలమకుదురు నుంచి వచ్చాము. మాది ఇక్కడే, స్వగ్రామం కూడా ఇక్కడే అండి. దాదాపు మేము ఈ గుడికి అయితే ఒక 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ప్రతి సోమవారం కానీ లేదంటే మాకు కుదిరినప్పుడు ఏదో టైంలో కానీ. ఈరోజు అనుకోకుండా మా పెళ్లి రోజు కూడా మేము ఇప్పుడు లేట్గా వచ్చాం. అవునండి. ముందుగా మా వైకే టీవీ తరఫున మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఈ స్వామి మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేశాడు? చాలా అండి. మా స్వామి మాది అంతా లవ్ మ్యారేజ్ అండి, అందరు లవ్ అండ్ అరేంజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము మొక్కున్నాం, హ్యాపీగా అయింది కూడా మా పాప. ఇంకా ఆమెది పేరు పెట్టడం కూడా ఇక్కడే చేసాము. ఇక్కడ నామకరణం ఇక్కడే చేసుకున్నాం. మా అక్టోబర్లో మేము ఇక్కడ వచ్చి శాంతి కళ్యాణం చేయించుకున్న తర్వాత పాప మాకు పుట్టి శివ కళ్యాణం చేయించుకున్న తర్వాత మా లైఫ్లోకి పాప వచ్చింది తర్వాత. సో అందుకని ఇక్కడికే పేరు కూడా ఇక్కడికే తీసుకొచ్చి నామకరణం కూడా ఇక్కడే చేయించుకున్నాం. రుద్రాభిషేకం అని అన్నీ బాగా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది టెంపుల్కి వస్తే. అలా కొంచెం ఒక మంచి అంటే అనుకునేది అయ్యిద్ది అనే ఇది ఉంటుంది. సో కార్తీక మాసంలో కూడా మ్యాండేటరీగా వస్తాం. ఎవ్రీ మండే కార్తీక మాసంలో తప్పకుండా వస్తాము. వచ్చి దీపారాధన చేసుకుని తప్పకుండా విజిట్ చేస్తాం. మంచి శక్తిగల దేవుడు, మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అమ్మ, ఇక్కడ చాలామంది భక్తులు చెప్తున్నారు పిల్లల కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారని. మీకు ఎలా అనిపిస్తుందమ్మా, ఇది నిజంగానే పిల్లలు పుడుతున్నారా? నేనే చెప్పా కదండి మీకు, మేము కళ్యాణం చేయించుకున్న తర్వాత పాప ఇలా అన్నది డెఫినెట్గా అవుతుంది. మేము శివ కళ్యాణం చేయించుకున్న విత్ ఇన్ 1 మంత్లోనే మాకు రిజల్ట్స్ కనిపించింది పాపకి. పాప పేరు, బాబు పేరు ఏంటండి? పాప పేరు లార్మిక, ఈయన మా మేనల్లుడు, చెల్లి వాళ్ళ అబ్బాయి. పాప పేరు లార్మిక. ఓకే, హాయ్ హాయ్. నీ పేరు? హర్షిత్. హర్షిత. మామూలు ఇంటికి వచ్చావా? చెప్పు, స్వామిని ఏం కోరుకున్నావు నువ్వు? బాగా చదువుకోవాలి, అమ్మ నాన్న బాగుండాలి, అందరు బాగుండాలని కోరుకున్నావా? నువ్వు మాట్లాడవా? మాట్లాడతా. మాట్లాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు లేని దంపతులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పిల్లలు పుట్టాక అన్నప్రాసనం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి చిటికలు చప్పట్లు కొడుతున్నారు. దీని ప్రాముఖ్యత ఏమిటండి?
చండీశ్వర స్వామివారి దగ్గర ఆయన ఒక వరం పొందారు. స్వామివారి యొక్క నిర్మాల్యం అంతా కూడా ఆయన చెందుతున్న స్వామివారు వరం ఇచ్చారు. అందుకని నా జ్ఞానముద్రలో ఉంటారు స్వామి. అందుకని మనం చిటికి వేసినప్పుడు ఆ శివ నిర్మాల్యాన్ని, స్వామివారి యొక్క నిర్మాల ప్రసాదాన్ని స్వామివారి దగ్గర చూపించి ఇక్కడ తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇది స్వామివారి యొక్క ప్రత్యేకత. నాన్న నీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సుగంధ్ సాయి. మేము తమిళనాడు నుంచి వచ్చాం. మేము ఇక్కడ కంకిపాడులో ఉన్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు స్వామి గుడికి? మేము డైలీ మంత్లీ ఒక త్రీ టైమ్స్ ట్వైస్ టైమ్స్ అలా వస్తాం. ఏం కోరుకున్నావు స్వామిని నువ్వు వచ్చి? నేను బాగా చదివి మా మమ్మీకి మా డాడీకి అందరూ బాగా చదువుకోవాలి, బాగా నల్లగా బాగా ఉండాలి అని కోరుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు మా వైకే టీవీ ప్రేక్షకులకు? అందరూ బాగా ఉండండి, రోజు ఈ గుడికి రండి, దండం పెట్టుకోండి, అంతే. ఓం నమ శివాయ. తమిళనాడు అన్నారు. తమిళనాడు మీది ప్రాపర్ తమిళనాడునా, లేకపోతే ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారా? ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం డాడీకి జాబ్కి. ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ 10 years. 10 years నుంచి ఇక్కడ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. మనం ఇప్పుడు రామలింగేశ్వర స్వామి దగ్గర ఉన్నాం. ఈ ఆలయంలో భక్తులు అయితే కిటకిటలాడుతున్నారు. వాళ్ళకు అసలు అడుగుదాం, ఈ స్వామి మహిమలు ఏంటో అడుగుదాం. ఎస్ సార్, సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మాది విజయవాడేనండి ప్రాపర్గా. నా పేరు కిరణ్ కుమార్ అండి. మేమైతే ఫస్ట్ టైం ఇదేనండి యనమల కుదురు దేవస్థానానికి రావటం. ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలా ఫేమస్ అండి విజయవాడలో. అమ్మవారి గుడి, దుర్గామల్లేశ్వర స్వామి గుడి బాగా ఫేమస్. దాని తర్వాత ఇదే. దానికంటే కూడా సౌకర్యాలు ఇక్కడ బాగా ఎక్కువగా చేశారు, చాలా బాగుంది ఇప్పుడు. మీకు ఏమనిపిస్తుంది సార్ ఆలయంలోకి రాగానే? మీకు ఎటువంటి అనుభవం కలిగింది? ఆధ్యాత్మికంగా చెట్లు కానీ, ఈ రోడ్లు కానీ, దేవస్థానం కానీ, లోపల శిలా విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి. వస్తే వెళ్ళబుద్ధి కానంత ఇదిగా ఉంది. మేము వచ్చి ఆల్రెడీ గంట అయింది, ఎప్పుడో అయిపోయింది, వెళ్ళిపోవచ్చు, కానీ కాసేపు కూర్చొని అలాగా ఉన్నాం అన్నమాట. ఫ్యామిలీతో పాటు వచ్చాము సోమవారం అనేసి. స్వామి దర్శనం మీకు ఎలా జరిగింది? మీ జీవితంలో స్వామి ఎటువంటి అద్భుతాలు చేశారు? స్వామి దర్శనం బాగా జరిగిందమ్మా. బాగా ఉంది గుడి, బాగా ఇదిగా ఫేమస్గా ఉంది. మేము ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ సారి రావటం. అది బాగుంది, అంత సౌకర్యంగా ఉంది. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు తులసి అండి. మేము విజయవాడ నుంచి వచ్చాము. ఇది సెకండ్ టైం నేను రావడము. కార్తీక మాసం అప్పుడు వచ్చాము. అప్పుడు ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. బాగా ఇక్కడికి వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఆ వాతావరణం అయినా ఏదైనా చాలా మహిమ గల దేవుడు. అప్పుడు వచ్చాము, కోరుకున్న కోరిక తీరింది, అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు? ఎట్లా ఉన్నాయండి? సౌకర్యాలు బాగున్నాయండి. అక్కడికక్కడ అన్ని వాటర్ ఫెసిలిటీస్ కానీ, సిట్టింగ్కి కూడా పెద్దవాళ్ళు వస్తే కొంచెం కూర్చోవడానికి వాటికి కూడా బాగా ఉంది ప్లేస్. దర్శనం త్వరగానే అయిపోతుందమ్మా? దర్శనం త్వరగానే అయిపోతుంది. కొంచెం రద్దీ ఉన్నప్పుడు టైం పడుతుంది, కానీ ఫాస్ట్గానే అయిపోతుంది. సార్ నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లక్ష్మీనరసింహ, పటమలంక నుంచి వచ్చాను. ఎన్నాళ్ళుగా వస్తున్నారు సార్ ఈ ఆలయానికి? 5 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ వస్తూ ఉంటాను సార్. ఈ స్వామి మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేశాడు? ఏ పనైనా జరుగుతూ ఉంటుంది, డైలీ వస్తూ ఉంటుంది. అదే గుడి బాగా పురాతన మీద ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి. అంతకుముందు మీద బాగా గుడికి భక్తులు బాగా పెరిగారండి. అంతకుముందు పార్కింగ్ కానీ సంఘ నరసింహ గారి ఆధ్వర్యంలో బాగా డెవలప్ అయింది. సార్ దర్శనం ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది? బాగా స్పీడ్గానే అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎలా ఉంది, ఎప్పటి నుంచో వస్తున్నాము, అంత బాగుంది. ఇది వరకంటే కొంచెం కంటే ఇంకా బాగా డెవలప్ చేసి చాలా బాగుంది. మీ ఫ్యామిలీ అంతా వస్తూ ఉంటారు? ఇప్పుడు వస్తా, అసలు అయితే సార్ అయితే డైలీ వస్తారు. నేనంటే కుదరక మధ్యలో వస్తున్నాను, కానీ పడమట్లంక నుంచి డైలీ వస్తారు? చాలామంది అసలు 40 రోజులు అలా పట్టుకుని వస్తారు చాలా. ఇక్కడ కోరికలను అంటే అనుకుంటే తీరుతాయా అటువంటి? మరి అంతే కదా, దేవుడి దగ్గరికి అనుకుంటే తీరతాయనే కదా. ఈ జీవితంలో ఎటువంటి కోరికలు తీరాయమ్మా? ఒకటి పంచుకోండి మా వైకే టీవీతో. ఒకటంటే, నేను అంతకుముందు చాలా బాధలు పడ్డాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మనశ్శాంతిగా ఉండి అనిపించి, నా నమ్మకం నాది, ఎవరి నమ్మకాలు రాలే కదా, అంతే.
ఇది ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి ప్రాముఖ్యత. తిరిగి మరొక ఆలయంతో మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి YK టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.